శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. 2026 మార్చి 11 బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం బహుళపక్షం అష్టమి తిథి. ఈరోజు సూర్యోదయం ఉదయం 6 గంటల 15 నిమిషాలకు ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు ఉంది. ఈరోజు అష్టమి తిథి జ్యేష్ఠ నక్షత్రం ఉందండి. అష్టమి తిథి రాత్రి 2 గంటల 24 నిమిషాల వరకు ఉంది. తదుపరి నవమి తిథి వస్తుంది. జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 8 గంటల 31 నిమిషాల వరకు ఉంది. తదుపరి మూల నక్షత్రం వస్తుంది. యోగం వజ్రం ఉదయం 8 గంటల 9 నిమిషాల వరకు ఉంది. తదుపరి సిద్ధి కరణం బాలువ మధ్యాహ్నం 1 గంట 21 నిమిషాల వరకు ఉంది. తదుపరి కౌలువ రాత్రి 2 గంటల 24 నిమిషాల వరకు ఉంది. తదుపరి తైతుల బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 54 నిమిషాల నుండి 5 గంటల 42 నిమిషాల వరకు ఉంది. ఈ రోజు అభిజిత్ ముహూర్తం అయితే లేదండి. అమృత కాలం ఉదయం 10 గంటల 46 నిమిషాల నుండి 12 గంటల 32 నిమిషాల వరకు ఉంది. శుభ సమయం ఉదయం 9 గంటల 20 నిమిషాల నుండి 10 గంటల 10 నిమిషాల వరకు ఉంది. తిరిగి తదుపరి శుభ సమయం మధ్యాహ్నం 1 గంట 40 నిమిషాల నుండి 2 గంటల 40 నిమిషాల వరకు ఉంది. ఈ రోజు ఉదయం శేషవజ్యం తెల్లవారుజామున 5 గంటల 21 నిమిషాల వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 49 నిమిషాల నుండి 12 గంటల 36 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు. గుళికకాలం మధ్యాహ్నం 10 గంటల 57 నిమిషాల నుండి 12 గంటల 26 నిమిషాల వరకు ఉంది. ఈ రోజు విశేషతలు వచ్చేసి బుధాష్టమి జ్యేష్ఠాష్టమి అయితే ఉన్నాయండి. ఇంక ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే ఈ రోజు మంచి రోజేనండి. అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవడానికి ఈ రోజు చాలా అనుకూలంగా అయితే ఉంది. ఇది ఈరోజు పంచాంగ వివరాలు అయితే. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.